కేటీఆర్ వ్యాఖ్యలపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ సర్పంచ్ ఎన్నికల్లో ఓడినా బుద్ధి రాలేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. శాసనసభ కాదు బూతుల సభ అని కేటీఆర్ అన్నారని గుర్తు చేశారు. శాసనసభను అగౌరవపరిచిన కేటీఆర్పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న జనగామంలో జరిగినటువంటి బీఆర్ఎస్ సమావేశంలో మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడిన భాష కానీ పద్ధతి కానీ పరిశీలిస్తే మితిమీరి మతి తప్పి బల్పెక్కువ మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది స్పష్టంగా. ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాం, ఏ స్థాయిలో మాట్లాడుతున్నాం, మన స్థాయి ఏంది అనేటువంటి విచక్షణ కోల్పోయి మా రాహుల్ గాంధీ గారి గురించి కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తూ, మొన్నటి ఎన్నికలే చూసినాం మనం. ఈ అరవడాలు కరవడాలు ఎక్కువ చేసినందుకే కేటీఆర్కు బుద్ధి చెప్పి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పరువు పనిచేసారు. నిన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మళ్ళీ అడ్రస్ గల్లంతు చేశారు. అయినా బుద్ధి రాక నైరాశ్యంలో ఓటమి చెందినటువంటి నైరాశ్యంలో అడ్డగోలు మాటలు మాట్లాడి ఈ హౌల మాటలు మాట్లాడినందుకే కొన్నిసార్లు అనాల్సి వచ్చింది. నీ నాలుకే కోస్తాం, అది కోస్తాం, ఇది కోస్తామని. ఈ హౌల మాటలు బంద్ చేస్తే అందరూ కూడా అదే పద్ధతిలో ఉంటారు. ఈ బుద్ధి లేని పాటలు బంద్ చేసి శాసనసభను కూడా దయచేసి నేను శాసనసభ స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక మాజీ శాసనసభ్యుడిగా. శాసనసభ కాదది నిన్న జనగామంలో జరిగినటువంటి